వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ముగిసినట్టేనా? తాత్కాలికమా లేక శాశ్వతమా? మంటల మధ్య మాటలు. ఇజ్రాయిల్ను యుద్ధం ఆపడానికి దౌత్యం వహించిన ట్రంప్, ఖతార్తో ఇరాన్తో దౌత్యం వహించిన ఖతార్ అధ్యక్షుడు హమీద్ బిన్ తహామ్, షేక్ హమీద్ బిన్ తహామ్ దౌత్యం వహించినప్పటికును నిన్న ఏదైతే ట్రంప్ ప్రకటించారో ఖచ్చితంగా మీరిద్దరూ సీజ్ ఫైర్ పాటించవలసిందే అని చెప్పినప్పటికును కొన్ని గంటల పాటు దాడులు ప్రతిదాడులు కొనసాగించాయి. ఇరాన్కు సంబంధించింది న్యూక్లియర్ అణుబాంబుకు సంబంధించిన సమీకరణలు చేస్తున్నారు. అణుబాంబును తయారు చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టుగా సాకుతో ఇరాక్ మధ్య అయితే యుద్ధం మొదలైందో కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత ఎప్పుడైతే హర్మూజ్ ప్రాంతంలో ఆ సముద్రం నుండి రాకపోకలకు సంబంధించింది ఈ ఆయిల్ సంపదను ఒక దేశం నుండి మరొక దేశానికి తరలించే సమయంలో ఆ హర్మూజ్ ప్రాంతానికి సంబంధించిన కూడా అక్కడ కూడా నిషేధం వహిస్తాను అని ఎప్పుడైతే ఇరాన్ చెప్పడంతోనే ఒక్కసారిగా కంగు తిన్న ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచి ఇలా ఇజ్రాయెల్కు సంబంధించిన ట్రంప్, ఇరాన్కు సంబంధించింది ఖతార్ దేశ రాజు అయినటువంటి అతను దౌత్యం వహించి ఎట్టకేలకు వారిద్దరికి సీజ్ ఫైర్ మధ్య దౌత్యం వహించి సీజ్ ఫైర్ చేయడానికి కుదిరించారు. అది శాశ్వతమా లేక తాత్కాలికమా అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ప్రపంచంలోనే రష్యా, చైనా లాంటి దేశాలు అమెరికాను ఒక్కసారిగా ధీటుగా జవాబుతున్న సమయంలోనే ఈరోజు ఇరాన్ కూడా ఇంకొక శక్తిగా ఎదిగింది. ఆ శక్తి ఎలా నిరూపించగలిగిందంటే ఇరాన్ నుండి ఇజ్రాయెల్కు వెళ్ళే దారిలో దాదాపుగా 1279 కిలోమీటర్స్కు సంబంధించిన ఆ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఏదైతే మిజైల్స్ని ఉపయోగించిందో, ఎయిర్క్రాఫ్ట్స్ని ఉపయోగించిందో అది ఆశ్చర్యపరిచింది. ఆ విషయంపైనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అమెరికా దేశస్థులు, యూరోపా దేశస్థులు ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపవలసిందే అని మొండి పట్టుబడ్డాయి. దీంతోనే మనం ఒకసారి చూసినట్టయితే మన దేశానికి పాకిస్తాన్కి సంబంధించింది ఎప్పుడైతే పెహల్గాం మీద దాడి జరిపిన తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్ మీద దాడులు చేశారు. ఆ దాడులు చేసిన నేపథ్యంలోనే ట్రంప్ దౌత్యం వహిస్తాను అని చెప్పి మన మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కాన్ఫ్లిక్ట్ను ఆపడానికి ప్రయత్నం చేశాను. నేను దౌత్యం చేయడం వల్లనే రెండు దేశాలు అంగీకారంకి వచ్చాయి, ఖచ్చితంగా వాళ్ళు సీజ్ ఫైర్ చేశారు, ఒక యుద్ధాన్ని ఆపగలిగాను అని చెప్పిన మరుక్షణమే, అంటే చెప్పుకుంటూ పోతున్న మరుక్షణమే దాన్ని మన రాష్ట్రానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దాన్ని అంగీకరించలేదు, వ్యతిరేకించారు. నువ్వేంది మాకు దౌత్యం వహించేది అని అనేక మార్లు నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు సంబంధించిన ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో వారిని తమ వద్దకు పిలిపించుకొని తనతోనూ 2 గంటల పాటు సమయం కేటాయించి వారితో మాట్లాడడం ప్రపంచానికి ఆశ్చర్యం గురిచేసింది. దానికి పైపెచ్చు పాకిస్తాన్ ట్రంప్ దేశాధ్యక్షుడు, అమెరికన్ దేశాధ్యక్షుడిని నోబెల్ లారెట్కు అర్హుడు అని చెప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఈరోజు ట్రంప్ నోబెల్ బహుమానానికి అర్హుడా
దీనికి ప్రపంచంలోనే అనేక దేశాలు దానికి వ్యతిరేకిస్తాయి. ఖచ్చితంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అనావృష్టి ఉన్నదో దానికి కారణం ట్రంప్ అని చెప్పడానికి ఎవరు కూడా సంక్షోభించారు. అదే విషయంలో ఈరోజు కూడా అదే ప్రయత్నంలో భాగంగానే ఇరాన్లో కూడా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని ఆపి నా దౌత్యంతోనే ఈరోజు యుద్ధం ఆగింది అని చెప్పి తాను నోబెల్ బహుమానానికి అర్హుణ్ణి అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయంపై ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేటే శాశ్వతమా లేక తాత్కాలికమా యుద్ధం, ఈ విషయంపై మనతోని చర్చించడానికి ప్రముఖ సామాజిక విశ్లేషకులైనటువంటి నయనాల గోవర్ధన్ గారు, అలాగే సామాజిక విశ్లేషకులు డాక్టర్ శేషు గారు, అలాగే సిపిఐఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు, అలాగే మాతోటి మా చీఫ్ ఫోర్సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈ అన్ని విషయాలపై చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు. ఫస్ట్గా మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం, దాని తర్వాత మన ప్యానెలిస్ట్ల దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు యుద్ధం అనేది ఏదైతే ఆగిందని చెప్తున్నారు ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా, దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? థ్యాంక్ యూ జమీల్ జీ. If we observe properly, international geopolitics is taking a weird turn అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్తో లార్జర్ ఫ్రేమ్వర్క్ని కనుక మనం చూసినప్పుడు అంతర్యుద్ధాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఒక పక్క మాస్కో అండ్ యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ వార్ అనేది చాలా భీకరంగా కొనసాగుతోంది. అలాగే మరొక అంతర్యుద్ధం మనం చూసినట్లయితే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి దాఖలాలు ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏర్పడ్డాయని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఇజ్రాయిల్ అనేటువంటి దేశం ఎలా వెళ్తోందంటే శత్రుశేషం ఉండరాదు అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్తోంది. దానికి తార్కారణంగా ఎప్పుడైతే హౌతీస్ కానివ్వండి, హెజ్బుల్లా ఫోర్సెస్ కానివ్వండి, అలాగే హమాస్ ఫోర్సెస్ కానివ్వండి, వారి యొక్క ప్రెజెన్స్ను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ వార్లో చూపించినటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇటువంటి ఒక చర్యను చేపట్టేటువంటి ఆస్కారం ఉందని మనకు అనేక ఒక రెప్యూటెడ్ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకున్నాం. నిజంగా జరిగింది ఏమిటంటే వాస్తవంగా చూసినట్టయితే ఒక ఆధిపత్య పోరు, మన జమీల్జీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకవైపు రష్యా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నంలో ఉంది. అలాగే మనం చూసినట్లయితే చైనా కూడా ఆధిపత్యంలో తానేమీ తక్కువ కాదని నిరూపిస్తూ వస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ మధ్య ఇరాన్ అనేటువంటిది చాలా ఒక విస్పష్టమైన విలక్షణమైనటువంటి దేశం. ఒక షియా కంట్రీగా ఉండటమే కాకుండా, షియా ఫోర్స్గా ఉండటమే కాకుండా ఆ దేశం ఎన్రిచ్డ్ యురేనియం తయారీలో, అలాగే ఎన్రిచ్డ్ యురేనియంను ఒక న్యూక్లియర్ పర్పస్కు, ఒక స్పెసిఫిక్ టార్గెట్కు దాన్ని వినియోగించడంలో కూడా ఒక ఎక్స్పర్టైజ్ను సాధించింది. నిజంగా చెప్పాలి అంటే ఇరానియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభతో వారు న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మాణం కానివ్వండి, ఫెసిలిటేటర్స్ కానివ్వండి, అలాగే స్ప్రెడ్ అవుట్ మనం ఫ్రేమ్వర్క్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలకు అగ్రనేతగా ఉన్నటువంటి అమెరికా యొక్క వైఖరి, ముఖ్యంగా బైడెన్ తర్వాత వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఆయన తీరుతెన్నులు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే దౌత్యపరంగా అక్కడ అమెరికా యొక్క ముద్ర ప్రతి చోట కనపడాలి అనేటువంటి ఒక తాపత్రయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. తాపత్రయం ఉండొచ్చు, కానీ లక్ష్య సిద్ధి కోసం మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా ముఖ్యమైనది. అది యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనం తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య చూసినప్పుడు B-2 స్టెల్త్ బాంబర్స్ ఎప్పుడైతే ఫర్దౌ, నతాంజ్ అండ్ అస్ఫహాన్ ఈ 3 సెంటర్స్పై ఎప్పుడైతే దాడి చేశాయో ఇంటర్నేషనల్ లాను స్పష్టంగా వైలేట్ చేశాయి. ఈవెన్
యాజ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ఎక్స్పర్ట్గా I have understood that they have transgressed and trespassed few things. అక్కడ ఎలా అయిందంటే ది టైప్ ఆఫ్ వెపనరీ దట్ హ్యాస్ టు బి యూస్డ్ అండ్ హజార్డస్ మెటీరియల్స్ దట్ ఆర్ బీయింగ్ యూస్డ్, ఇదంతా కనుక మనం చూసినప్పుడు స్పష్టంగా అనేక రకాలైనటువంటి వైలేషన్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ యాంటోనీ గుటెరస్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పోకడలు మంచివి కాదు అని. కానీ హితాన్ని ఎవరు కూడా వినటం లేదు. ఎవరి ఇంట్రెస్ట్తో వారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరొక ముఖ్యమైనటువంటి క్రైసిస్ ఏమిటి అంటే రెడ్ సీ క్రైసిస్, అలాగే సౌత్ చైనా సీ క్రైసిస్, అలాగే హర్మూజ్ క్రైసిస్. ఈ మూడు కూడా ప్రపంచ వాణిజ్యాన్ని, అలాగే ఎకనామిక్ యాక్టివిటీని, అలాగే ఒక సేఫ్ ప్యాసేజ్ను కూడా నిలువరించేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఎంతమాత్రం సమంజసం అనేటువంటిది మనం చర్చలో భాగంగా వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్యానల్ టుడే. సో లెట్స్ గో అండ్ డిస్కస్ విత్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నయనాల గోవర్ధన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఇది శాశ్వతం అనుకుందామా, తాత్కాలికంగా అనుకుందామా, కాకపోతే ఆశ్చర్య విధంగా ఒక్కసారిగా ఇరాన్ను ఎవరు కూడా ఊహించని విధంగా ఇరాన్ ఇంత పెద్ద శక్తివంతమైన దేశమని రుజువు చేసుకున్నందుకే ఉలిక్కిపడ్డ ప్రపంచం మొత్తం ఒక్కసారి ఈ దౌత్యాన్ని అంగీకరించి సీజ్ ఫైర్ చేయాలని ప్రకటించడం, ఇది మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? సార్ మీ ఫోన్. యుద్ధము ఇది శాశ్వతమా లేకపోతే తాత్కాలికమా అనేటటువంటి చర్చ, పశ్చిమాసియా అనేటటువంటిది ఈ ప్రపంచ ఎనర్జీకి, ప్రపంచ శక్తికి, ప్రపంచ చక్రం మీరు బ్లూటూత్ యూజ్ చేస్తున్నట్టుంది సార్. మీ బ్లూటూత్ తీసేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సార్, ఎందుకంటే బ్లూటూత్ తోని ఇబ్బంది అవుతుంది మీ వాయిస్ వినడానికి. ఎస్ సార్, మాట్లాడండి సార్. బ్లూటూత్ ఓకే. అయితే అక్కడ ఏదైతే ఎనర్జీ ప్రపంచానికి అవసరమో, అక్కడ ఏదైతే ఇంధనం ప్రపంచానికి అవసరమో ఆ ఇంధనం అవసరం ఉన్నంత కాలం పశ్చిమాసియా రగులుతూనే ఉంటుంది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ ఈ రోజు వచ్చినటువంటి కావు. దాదాపు గత 100 ఏళ్లుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆధిపత్యం ఉన్నంత కాలం నుండి అమెరికా వచ్చిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు రెగ్యులర్ గా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ముఖ్యంగా దీనిపైన అమెరికా ఆధిపత్యము డిస్కస్ చేశాం. అమెరికా గొడుగు కింద ఉన్నటువంటి పిల్ల సామ్రాజ్యవాదులు, బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ, ముఖ్యంగా ఈ దేశాలన్నీ పశ్చిమ ఐరోపాలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. సిరియా యుద్ధం జరిగింది, లిబియా యుద్ధం జరిగింది, తర్వాత మనకి గతంలో ఇరాక్ వార్ జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఒక తప్పుడు కారణాలతో జరిగినటువంటి యుద్ధాలు. వాస్తవంగా ఇరాక్ యుద్ధం అయితే జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సద్దాం హుస్సేన్ ఉరితీసి చంపేసి ఆ యుద్ధం తర్వాత ఇరాక్ ఆయిల్ అంతా దోసేసుకున్నారు వాళ్ళ పప్పెట్ ప్రభుత్వాలు పెట్టి. ఈ రోజుకి వాళ్ళ పప్పెట్ ప్రభుత్వాలు సిరియాలో మన బసార్ అసాద్ పోయిన తర్వాత మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ పప్పెట్ గవర్నమెంట్ వచ్చింది. ఒక ఆల్ ఖైదా తీవ్రవాది ఈ రోజు అక్కడ సిరియా అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి పశ్చిమాసియాలో యుద్ధాలు ఆగడము, ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య యుద్ధం ఆగడము తాత్కాలికమా శాశ్వతమా అంటే అక్కడ ఆయిల్ పైన వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం కొరకు, దాన్ని దోచుకోవడం కొరకు జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఈ రోజు ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య జరిగినటువంటి ట్రూస్ ఏదైతే సంధి ఉందో, సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, ఈ సీజ్ ఫైర్ కూడా ఇరాన్ చేపట్టినటువంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, అది వాస్తవంగా న్యూక్లియర్ బాంబ్స్ కొరకు కాదు. అది ఆల్రెడీ ఇప్పుడు నిన్నటి వరకు ఐరోపా అగ్రిమెంట్ లో ఉంది, ఒబామా అగ్రిమెంట్ లో ఉన్నాడు. అది పీస్ఫుల్ యూటిలైజేషన్ కొరకు, అంటే పీస్ఫుల్ ఎన్రిచ్మెంట్, అది న్యూక్లియర్ విద్యుత్ కొరకు జరుగుతున్నటువంటి ప్రక్రియ అని చెప్పేసి అది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఆటమిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా రెగ్యులర్ గా సైట్స్ ని విజిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకైతే అది న్యూక్లియర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలను అది ఏం చేపట్టలేదని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆటమిక్ రీసెర్చ్ ఏజెన్సీ కూడా చాలా క్లియర్ గా ఇదంతా కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా అమెరికా కంట్రోల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆర్గనైజేషన్ కూడా ఇది ఆటమిక్ బాంబ్ కొరకి కాదు, ఆటమిక్ ఎనర్జీ కొరకు వాడుతున్నారని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. రెండోది ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఈ అత్యాధునిక ఆయుధాలు ఏదైతే దానిపైన అమెరికా కానీ ఇజ్రాయెల్ ప్రయోగించిందో న్యూక్లియర్ సైట్స్ పైన, అవేవి కూడా ధ్వంసం కాలేదు, మా అన్ని సేఫ్ గా ఉన్నాయని చెప్పేసి కూడా సంధి తర్వాత, సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ పేర్కొంది. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరుగుతాయి, నేను అత్యంత ప్రమాదపు టంచుల్లో ఉన్నాను. ఇజ్రాయెల్ అనేది అక్కడ మిడిల్ ఈస్ట్ లో, పశ్చిమాసియాలో ఒక అమెరికా లాంటి మినీ సూపర్ పవర్. కాబట్టి దాని దగ్గరే ఆయుధాలు ఉండాలి, దాని దగ్గరే ఆటం బాంబులు ఉండాలి, దాని దగ్గరే అత్యంత పశ్చిమాసియాని, మిగతా ప్రాంతాన్ని నాశనం చేసినటువంటి అన్ని ఉండాలి తప్ప మిగతా పశ్చిమాసియాలో ఉండేటటువంటి ఏ శత్రు దేశం వద్ద కూడా ఆయుధాలు ఉండొద్దు అని చెప్పేసి పశ్చిమ యూరోప్ విధానం, అమెరికా విధానం. రెండవది ఇజ్రాయెల్ విధానం. ఇజ్రాయెల్ అక్కడ ఆ విధంగా ఎందుకు ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఎందుకు? ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వనరులని దోచుకోవడం అనేటటువంటిది చాలా కీలకమైన విషయం. ఇంకోటి, పహల్గాం పాకిస్తాన్కి కానీ అమెరికాకు మోకరిల్లారు, కానీ అక్కడ ఇరాన్ అమెరికాకు మోకరిల్లలే. ఎప్పుడైతే ఇరాన్ సైట్స్ పైన అమెరికా దాడి చేసిందో నిన్న సండే, తర్వాత చాలా మూల్యం చెల్లిస్తామని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ హెచ్చరించాడు. దానికి అనుగుణంగానే పశ్చిమాసియాలో అమెరికాకి అనేక సైనిక స్థావరాలు ఉంటాయి. అందులో ఖతార్ సైనిక స్థావరం అత్యంత పెద్దది. ఆ ఖతార్ సైనిక స్థావరంలో ఉండేటటువంటి అమెరికా సైనిక స్థావరం పైన ముందు సమాచారం ఖతార్ అధ్యక్షుడికి, ఖతార్ రాజుకు సమాచారం ఇచ్చి అమెరికా సైనిక స్థావరాల పైన దాడి చేశాడు. కానీ మన ఇండియాలో ఉండేటటువంటి ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో, మీ దగ్గర మీ వాణిజ్యాన్ని మేము బ్రేక్ చేస్తాం, పాకిస్తాన్ మీ వాణిజ్యాన్ని బ్రేక్ చేస్తాం అనగానే ఇక్కడ మొత్తం కూడా ఏం చేశారంటే మోకరిల్లేశారు. ఇక్కడ కూడా చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ నరేంద్ర మోడీ ఈ అనుచరులు, నరేంద్ర మోడీ ఇండియా ప్రధాన సైనికాధికారి మాకేం నష్టం జరగలేదని చెప్పేసి ఒక బూటకప్పు ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మీడియాలో, తమ బట్రాజ్ మీడియాలో రోజు మాట్లాడుతున్నారు. చాలా క్లియర్ గా ఇంటర్నేషనల్ మీడియా, పాకిస్తాన్ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది, పాకిస్తాన్ ఇండియా పహల్గాం యుద్ధంలో, వారిలో కాన్ఫ్లిక్ట్ లో 3 రాఫెల్ అంటే ఫ్రాన్స్ విమానాలు కూల్చారు అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. మరో మిగతా ఒకటి రష్యన్, మరో 2 విమానాలను కూడా యుద్ధ విమానాలను కూడా కూల్చారు. మొత్తం ఇండియాకు సంబంధించినటువంటి 6 విమానాలు కూల్చబడ్డాయి అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. రెండోది, సింగపూర్ లో జరిగినటువంటి షాంగ్రిలా డైలాగ్ అంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ ఆర్డర్ లో రెగ్యులర్ గా వస్తున్నటువంటి మార్పుల గురించి డిస్కషన్ చేస్తుంటారు. అలాంటి డిస్కషన్ ఒకటి సింగపూర్ లో జరుగుతుంది. అలాంటి సింగపూర్ షాంగ్రిలా డైలాగ్ కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి మా యుద్ధ విమానాలు కూలినాయి, కానీ ఎన్ని కూలినాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పను అని చెప్పేసి ఆ షాంగ్రిలా డైలాగ్ లో మొన్న ఇటీవల చెప్పారు. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ఇరాన్ యొక్క ఆత్మగౌరవానికి అమెరికా లాంటి దేశం పైన ఒక మహత్తర సూపర్ పవర్ పైన బెండ్ కాకుండా ఉన్నటువంటి తీరికి మన ఇండియా బెండ్ అయి అమెరికా ముందు బెండ్ అయినటువంటి తీరికి ట్రంప్ పూర్తి భిన్నత్వం ఉంది. ఓకే గోవర్ధన్ గారు, నెక్స్ట్ టైం డెఫినెట్ గా మరొకసారి మీ దగ్గర విశ్లేషించడానికి మనం ప్రయత్నిద్దాం. అప్పటిదాకా డాక్టర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ప్రస్తుతం ఏదైతే మన నయనాల గోవర్ధన్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఇరాన్ కు సంబంధించింది. అతను అమెరికా
ముంగట ముఖాల మీద పడకుండా ఈరోజు ఖచ్చితంగా ఖతార్ను చెప్పి దాడి చేశారని చెప్తున్నారు. కానీ ఒక్క విషయం గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో అప్పుడు 7 సముద్రాలు దాటకున్నా కూడా కేవలం ఈ 1300 కిలోమీటర్లు సుమారుగా అటు ఇటు సుమారుగా 10 అంటే అన్ని అమెరికన్ బేసెస్ను దాటుకుంటూ అక్కడికి వెళ్ళి అన్ని అంటే యాంటీ మిజైల్స్ కానీ డ్రోన్ కానివ్వండి, డ్రోన్ ఏదైతే అత్యధికంగా చెప్తున్నామో ఆ డ్రోన్ను కూడా దాటి ఈరోజు ఇజ్రాయెల్ మీద దాడి చేసిందంటే అక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రజలు మొత్తం ఒత్తిడి తెచ్చారు బెంజమిన్ నెతన్యాహు మీద. ఖచ్చితంగా మీరు ఇరాన్తోని వార్ చేయకండి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం దీంట్లో మర్చిపోతున్నాం ఏంటంటే, ఇజ్రాయెల్ ఏదైతే గజ్జా ఫలస్తీన్ మీద దాడి జరుపుతున్నదో ఆ నేపథ్యంలోనే కేవలం దాన్ని మళ్లించడానికే ఈరోజు కుట్రపూరితంగానే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకొచ్చి ప్రపంచ దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో సఫలమైంది కూడా చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. 12 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు, వైమానిక దాడులకు స్వస్తి పలుకుతూ జూన్ 24వ తారీఖు నాడు సీజ్ ఫైర్ ప్రకటన సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసినటువంటి సందర్భం. అటు ఇరాన్ ప్రకటన చేయలేదు, ఇటు ఇజ్రాయెల్ ప్రకటన చేయలేదు. అమెరికా అధ్యక్షుడే చొరవ తీసుకొని ఆ 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు బలవంతంగానో లేకపోతే బతిమిలాడు లేకపోతే ఇంకేదో చేసి కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ప్రకటన చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విశ్లేషణలు, ఆరోపణలు, చర్చలు ఏంటంటే, ఈ కాల్పుల విరమణ తాత్కాలికమా, పూర్తి స్థాయి కాల్పుల విరమణ జరిగిందా అనేటటువంటి ఒక 2 ప్రశ్నలు. దాంతో పాటు ఈ కాల్పుల విరమణకు ముందు జరిగినటువంటి వైమానిక దాడుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరికి ప్రయోజనం, అటు ఇజ్రాయెల్కి ప్రయోజనం జరిగిందా, లేకపోతే ఇరాన్కి ప్రయోజనం జరిగిందా, లేకపోతే అమెరికాకి ప్రయోజనం జరిగిందా అనేటటువంటి ఓ పెద్ద ఎత్తున ఈ విశ్లేషణలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అంచనాలకు మించి ఇరాన్ అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదిరించి నిలబడ్డది అనేటటువంటి ఒక స్థూల అభిప్రాయానికి వస్తున్నారు. ఎందుకు అనంటే, ఇరాన్ ఈ సందర్భంలో చూపించినటువంటి తెగువ గాని, ఇరాన్ ఎదుర్కొన్నటువంటి తీరు గాని ఒక ప్రశంసలు అందుకుంటుందని చెప్పాలి. గతంలో కంటే కూడా ఇరాన్ చాలా బలంగా ఎదుర్కొన్నది. ముఖ్యంగా అమెరికా లాంటి ప్రపంచ పోలీస్ వ్యవస్థ, ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా లాంటి దేశానికి కూడా, ఒక సామ్రాజ్యవాద దేశానికి కూడా ధీటుగా ఐతుల్లా ఖుమైనీ, ఇరాన్ సుప్రీం కమాండర్ అయినటువంటి ఐతుల్లా ఖుమైనీ యుద్ధం ప్రారంభమైందని చెప్తూ కని విని ఎరుగని స్థాయిలో వాళ్ళు మా నుండి ప్రతిఘటనని ఎదురు చూస్తారు అని చెప్పారు. చెప్పి చేసి చూపించారు. మీకు చూడండి, మీకు జూన్ 23వ తారీఖు నాడు ఆపరేషన్ బేషరత్ పతాహ్ అనేటటువంటి పేరుతోటి అమెరికా స్థావరాల పైన, అమెరికా బేస్ల పైన, మీరు ఖతార్ లో ఉన్న బేస్ పైన, కువైట్ లో ఉన్నటువంటి బేస్ పైన, బెహ్రైన్ లో ఉన్నటువంటి బేస్ పైన, తర్వాత ఇరాక్ లో ఉన్నటువంటి బేస్ పైన ఇరాన్ దాడి చేయడంతో పెద్ద ఎత్తున దాడులు చేసింది చెప్పినట్లుగానే. దాంతో అమెరికా దిగి వచ్చి ఏకపక్షంగా సీజ్ ఫైర్ ని ప్రకటించేసింది. అంటే ఇరాన్ నుండి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటనని అంచనా వేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి సీజ్ ఫైర్ కి తనే ఏకపక్షంగా ప్రకటన చేస్తే ఇరాన్ దాన్ని మొదట ఖండించింది. తర్వాత ఇజ్రాయెల్ ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తాత్కాలికంగా సీజ్ ఫైర్ కొనసాగినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈ సీజ్ ఫైర్ పూర్తి స్థాయిలో కొనసాగుతుందా, మళ్ళా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడతాయా అనేటటువంటి ప్రశ్నకు ఒక సమాధానంగా వస్తే మనకు కనపడేది ఏంటంటే, మీకు ఇజ్రాయెల్ కి గాజాలో ఉన్నటువంటి హమాస్ కి సంధి కుదరనంత కాలం పశ్చిమాసియాలో, మిడిల్ ఈస్ట్ లో ఈ విధమైనటువంటి టెన్షన్లకు ముగింపు పలుకుతుందని ఆశించటం అత్యాశ అవుతుంది. ఇక్కడ ఇరాన్ ని ఎందుకు ఇజ్రాయెల్ శత్రువుగా భావిస్తుందంటే, ఇరాన్ హమాస్ వెనకాల నిలబడింది, హమాస్ కి అన్ని విధాల సహాయం చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అది ప్రధాన ఉద్దేశం. అయితే రెండోది, ఇరాన్ లో అణుబాంబు గనక తయారైతే, అణు కేంద్రాల ద్వారా అణుబాంబు గనక తయారు చేసుకుంటే అది భవిష్యత్తులో ఇజ్రాయెల్ భద్రతకు తీవ్రమైనటువంటి ముప్పుగా పరిగణిస్తుంది. కాబట్టి ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలే లక్ష్యంగా
ఈ దాడులను ప్రారంభించినట్లుగా, ఏది ఆపరేషన్ లయన్ అనేటటువంటి, ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు ఈ దాడులు చేసినట్లుగా చెప్తున్నారు. మీరు చూడండి, ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని టెన్షన్స్, అంటే వైమానిక దాడులు, యుద్ధాలు, పాక్షిక యుద్ధాలు వెనకాల దాగి ఉన్నది ఏంటంటే తమ అంతర్గత భద్రతకు ప్రమాదం జరుగుతుంది అనేటటువంటి నెపంతో ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు రష్యా ఉక్రెయిన్ పైన ఎందుకు దాడి చేసింది? ఉక్రెయిన్ నాటోలో చేరుతుంది అనేటటువంటి ఒక ప్రకటన చేసింది. నాటోలో చేరితే రష్యాకి ప్రమాదం, రష్యా అంతర్గత భద్రతకు ప్రమాదం అని రష్యా దాడులు చేస్తుందని రష్యా చెప్తుంది. అది ఒక్కటి అక్కడ. రెండోది, ఇక్కడ మనకి భారతదేశంలో కూడా భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన ఎందుకు దాడి చేస్తున్నాం? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు భారతదేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు, భారతదేశంలో అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు కాబట్టి, చంపేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల నిర్మూలన ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక అటాక్ భారతదేశం తీసుకుందనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్ లో అణు కేంద్రాల ద్వారా అణుబాంబులు తయారు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి మీకు ఫోర్డో లాంటిది, తర్వాత నతాంజ్ లాంటి, తర్వాత ఇస్ఫాఖాన్ లాంటి అణు కేంద్రాల పైన మేము పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాం, దాడి చేశాము, ఆ అణు కేంద్రాలను నాశనం చేయటమే మా ప్రధాన ఉద్దేశం అని ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇవన్నిటికీ వాళ్ళ యొక్క అంతర్గత భద్రతలను ఒక సాకుగా చూసి, ఒక ప్రమాణాలుగా చూపించి ఇవాళ ఈ దేశాల మధ్య యుద్ధాలు, టెన్షన్లు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే కాబట్టి ఇక్కడ ఈ 12 రోజులు జరిగినటువంటి టెన్షన్స్ లో జరిగినటువంటి పరిణామాల్లో మనం ఇరాన్ అమెరికా దాడులు మొదలుపెట్టిన తర్వాత, అమెరికా కూడా జూన్ 22వ తారీఖు నాడు ఇరాన్ పైన దాడులు చేసింది. ఇరాన్ పైన దాడులు చేసినటువంటి సందర్భంలో ఇరాన్ ఆ దాడులకు బెంబేలెత్తిపోలే. ఇరాన్ ఆ దాడుల్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత అమెరికాకి బుద్ధి చెప్పాలనేటటువంటి గట్టి ప్రయత్నం కూడా చేసి యుద్ధంలో గట్టిగా నిలబడింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, బట్ అసలు పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఏం చేయాలా? పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలా? ఒకనాడు యాసర్ అరాఫత్ చేసినటువంటి ప్రయత్నాలు మనకు తెలుసు. యాసర్ అరాఫత్ ప్రయత్నాలకు అనుగుణంగానే కదా నోబెల్ శాంతి బహుమతి పొందింది యాసర్ అరాఫత్. తర్వాత ఒకప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి తన వంతు ప్రయత్నాలు చేశాడు. అందుకే అతనికి కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. బట్ ఎందుకు ఇవాళ మళ్ళా అదే టెన్షన్స్ ఇవాళ పశ్చిమాసియాలో వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కనుక చూడాలి. ఇవాళ పశ్చిమాసియాలో ఉన్నటువంటి సిరియాలో సంక్షోభం వచ్చింది, లిబియాలో సంక్షోభం వచ్చింది, ఇరాక్ లో సంక్షోభం వచ్చింది, ఇవాళ ఇరాన్ లో కూడా అదే విధమైనటువంటి సంక్షోభాలు వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనందరం ఊహిస్తున్నటువంటి అంశాలే మనం చూడాలి. పశ్చిమాసియా పైన ఒక పెత్తనం చెలాయించేటటువంటి క్రమంలో అమెరికా వేస్తున్నటువంటి ఎత్తుగడల్లో ఇదే భాగం కదా. ఇవాళ అమెరికన్ అధ్యక్షుడికి 2 దేశాల మధ్య వాళ్ళ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేటటువంటి హక్కు ఉందా? రెండు స్వతంత్ర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటిది ఎక్కడ ఉంది? 2 దేశాలు ప్రకటన చేయాలి. మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్ సందర్భంలో కూడా పిలవని పేరంటానికి వచ్చినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అనేటటువంటిది. అది కూడా ఎంత వివాదాస్పదమైంది. భారతదేశం పెద్ద ఎత్తున ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ను కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంటే తనకి లేనటువంటి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని మీకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సందర్భం కూడా ట్రంప్ చేసుకున్నటువంటి ప్రచారం ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, తర్వాత ఇజ్రాయెల్ కు మధ్యన గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా నేను ఆపేస్తానని తనకు తానే ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా తనకి ప్రపంచ శాంతి దూత అవార్డు ఇచ్చేటటువంటి క్రమంలో ఒక ప్రపంచ శాంతి దూతగా ఉగ్రవాదాన్ని ఎగదోసేది వాళ్లే, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేది వాళ్లే, ఉగ్రవాద దేశాలకు మద్దతుగా నిలబడేది వాళ్లే, పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఉగ్రవాద నిర్మూలన కంట్రీస్ కి వైస్ చైర్మన్ గా ఎంపిక చేసేటటువంటి వాళ్లే. కాబట్టి ఇవాళ ఏదో ట్రంప్ ప్రపంచ శాంతి కామకుడుగా, ప్రపంచ దేశాల శాంతి దూతగా బయలుదేరినట్టుగా ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను నడిపేటటువంటి పాకిస్తానే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన సపోర్ట్ చేయటం అంటే ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఇవన్నీ ప్రశ్నలే కదా.
ఇంకొకసారి మనం మీ దగ్గరికి వస్తామండి. అప్పుడు ప్రస్తుతం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి నయనాల గోవర్ధన్ గారు అలాగే డాక్టర్ శేషు గారు ఏదైతే విశ్లేషించారో, ప్రస్తుతం ఒక్కసారి గనక మనం చరిత్ర చూసినట్టయితే ఏ నబుల్లేరెడ్గా బెంజమిన్ నెతన్యాహు ప్రయత్నం చేశాడో, 2 దశాబ్దాలుగా ఉన్న తన ఏదైతే అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో దాన్ని కొనసాగించడానికి చైనాలో ఏదైతే జిన్పింగ్ ఉన్నారో, అలాగే పుతిన్ ఉన్నారు రష్యా, అలాగే తాను కూడా ఉన్నంత కాలం అట్లాగే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనే ఒక కోరికతోని, అలాగే ఈరోజు పరిస్థితుల్లో కేవలం గజ్జాలో పాలస్తీన్లో ఏదైతే జరుగుతుందో ఆ దాడులను దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా తెలపాలని ఇటు ఇరాన్, ఇటు ఇజ్రాయిల్, ఇటు అమెరికా ప్రయత్నం చేస్తున్నది అని చెప్పారు. ఏకాకికి మిగిలిన ఇరాన్ మాత్రం దాన్ని తిప్పికొట్టిందని చాలా స్పష్టంగా మన మిత్రులు ఎవరైతే శేషు గారు అలాగే నయనాల గోవర్ధన్ గారు చెప్పారు. ఒక విషయం మనం గమనించినట్టయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పట్లో పెట్టుకొని నడిపిస్తున్న జ్యూస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతను వారు అనుభవిస్తున్నారు. జ్యూయిష్ ప్రపంచంలో అక్కడ అమెరికాలో కానివ్వండి, బ్రిటన్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, ప్రతి చోట జ్యూసే వ్యతిరేకంగా మేము ఈ శాంతి దూతలుగా మారాలి కానీ ఇలాంటి హింసాకాండను మేము సమర్థించము అని చెప్తున్న సమయంలోనే ఈరోజు ఇలాంటి ప్రస్తుతం ఉన్న వాతావరణం నెలకొన్నది. దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచంలో పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఒక 15-20 సంవత్సరాల కిందట ఉండే ప్రపంచం ఇప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ. అమెరికా తన యొక్క ఆధిపత్యంలో ఏకధ్రువ ప్రపంచాన్ని ఏర్పాటు చేయాలా అనేటువంటి ప్రయత్నంలో ఉంది. అంటే అమెరికా ఏకధ్రువ ప్రపంచం యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారంలో ఆధిపత్యం తమకు ఉండాలా, సామ్రాజ్యవాద దేశాలు మొత్తం ప్రపంచాన్ని దోచుకోవాలా, ఇది అమెరికా యొక్క లక్ష్యం. కానీ ఈరోజు రష్యా కానీ, చైనా కానీ, ఇతర అనేక దేశాలు అందుకు సిద్ధంగా లేవు. చివరికి అమెరికాకు నాటోకు మధ్య కూడా ఇంతకుముందు ఉన్న ఐక్యత లేదు. ఎందుకు నాటో దేశాన్ని కూడా వదలనా అమెరికా, నాటో దేశాల మీద కూడా పన్నులు వేసింది, వాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రపంచ పరిణామాల పూర్వరంగంలోనే మనం ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయిల్ ఒక దురాక్రమణ ధోరణి ఉండేటువంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్ అండి. ఎవరికి ఏమాత్రం అనుమానం ఉందా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నేను, అదొక టెర్రరిస్ట్ స్టేట్. ఎందుకంటే ఇజ్రాయిల్ ను ఆ రోజు హిట్లర్ యొక్క ఆధిపత్యంలో జ్యూస్ ను చంపుతున్నారని తీసుకుని వచ్చి ఇక్కడ ఒక చిన్న దేశంగా ఏర్పాటు చేసి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తించారు. అట్లా అంతకు ముందు నుంచి అనేక వందల సంవత్సరాలుగా పాలస్తీనియులు ఉన్నారు అక్కడ. పాలస్తీనా ప్రజలు వాళ్ళ దేశంలో వీళ్ళకి స్థలం ఇస్తే చివరికి మొత్తం పాలస్తీనా మొత్తం స్వాధీనం చేసుకుని పెత్తనం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం. గాజాలో ఈ యుద్ధంలో దాదాపు 70-80 వేల మంది సాధారణ పౌరులు చనిపోయినారు. హమాస్ వాళ్ళు యోధులు ఎంతమంది చనిపోయినారు, కొట్లాడే వాళ్ళు ఎంతమంది చనిపోయినారు వేరు. స్త్రీలు పిల్లలు యుద్ధంతో సంబంధం లేదు వాళ్ళకు. బాంబులు వేస్తే వాళ్ళ ఇళ్లలో చనిపోయినటువంటి వాళ్ళు, ఆహారం కోసం వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి, ఇంత దుర్మార్గం, ఇంత క్రౌర్యం, ఇంత అమానుషత్వం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అంత దుర్మార్గం గాజాలో ఇజ్రాయెల్ చేసింది. కాబట్టే హూతీలు ఎందుకు పోరాడుతున్నారు? గాజాలో జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి పాలస్తీనా విముక్తి జరగాలని. లెబనాన్ వాళ్ళు ఎందుకు సిద్ధపడుతున్నారు? హిజ్బుల్లా నాయకత్వంలో గాజాకు మద్దతుగా, పాలస్తీనాలకు మద్దతుగా. ఇరాన్ వాళ్ళందరూ సప్లై చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది అనేటువంటి మిషన్తో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ మీద దాడి చేస్తే చేయొచ్చు, కానీ ఎట్లాంటి దాడి? అది సైంటిస్టులను చంపడం, ఆ తర్వాత సైనిక అధికారులను చంపడం. దీన్ని టెర్రరిజం కాకుండా ఏమంటాం మనం? మనుషుల్ని ఏరి చంపేటువంటి దుర్మార్గం. చివరికి సుప్రీం కమాండర్, సుప్రీం లీడర్ గా ఉండేటువంటి ఆ ఖామ్నేని కూడా చంపుతామని ఓపెన్ గా డిక్లేర్ చేసినాడు ఇజ్రాయెల్. ఆ రకంగా ఇజ్రాయెల్ అమెరికా యొక్క సపోర్ట్ తో యుద్ధాన్ని రెచ్చగొట్టినాడు, యుద్ధానికి కారకుడైనాడు. ఇప్పుడు ఈ శాంతి తాత్కాలికమా, శాంతి పర్మనెంట్ గా ఉంటుందా అంటే నేనేం పర్మనెంట్ గా ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇంతకుముందే గోవర్ధన్ గారు చెప్పారు, ముందు పాలస్తీనా సమస్య పరిష్కారం కావాలా. పాలస్తీనా సమస్య పరిష్కారం అయితే గాజా వాళ్లకు అక్కడ ఇజ్రాయెల్ యొక్క పెత్తనం నుంచి విముక్తి లభిస్తే
ఒక పరిష్కారం అవుతుంది. పాలస్తీనా దేశం ఏర్పడితే చుట్టూ ఉండేటువంటి దేశాలు కూడా సర్దుకుంటాయి. అది ఇప్పుడు ఈ యుద్ధ విరమణలో లేదు ఆ అంశం. కాబట్టి ఆ అంశం నలుగుతున్నంత కాలం మధ్యప్రాచ్యంలో ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇరాన్ ఇజ్రాయెల్ అక్రాస్ ది టేబుల్ కూర్చోలేదు. ఇజ్రాయెల్కు అమెరికా మాట్లాడింది, ఇరాన్తో ఖతర్ మాట్లాడింది. ఇద్దరు కలిపి ఈరోజు శాంతి ఒప్పందం చేస్తున్నారు. ఓకే, మంచిదే. నేనైతే శాంతిని బలపరుస్తాను. ఏ కారణం వల్ల కావచ్చు యుద్ధం ఆగడం అనేటువంటిది రెండు వైపులా. నేనేం ఇజ్రాయెల్ వాళ్ళు చచ్చిపోయింది నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే చూశాము, మొత్తం టెల్ అవీవ్ భస్మం అయిపోయింది. అట్లాగే అదేమి హైఫా నగరం భస్మం అయిపోయింది. జెరూసలేం సగం నాశనం అయిపోయింది. ఆడవాళ్ళందరూ ఇరాన్ సారీ మమ్మల్ని కాపాడు అని టెలివిజన్స్ లో చూసాం. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇరాన్ ప్రజలు కానీ యుద్ధం లేకుండా ఉంటే శాంతిగా ఉంటారు, అది నేను కోరుకుంటాను. కానీ ఈ శాంతి పర్మనెంట్ గా ఉండదు అనేటువంటిది నా అనుమానం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ ఎన్ని శాంతి ఒప్పందాలు చేసిందో అన్నింటినీ ఉల్లంఘించి చరిత్ర ఉంది. గాజాతో శాంతి ఒప్పందం అంటారు, మరుసటి బాంబులు వేస్తారు. గాజాకు ఆహారం ఇస్తాము అంటారు, ఆహారం కోసం వచ్చిన పిల్లల మీద స్త్రీల మీద బాంబులు వేస్తారు. అట్లాగే అమెరికా 2 వారాలు ఇరాన్ పరిస్థితి చూస్తానన్నాడు, మరుసటి రోజు బాంబులు వేసినాడు. కాబట్టి మాట తప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు అధిపతులుగా ఉన్నటువంటి పూర్వరంగంలో మరి శాంతిని కాపాడతారా లేదా, ఖతర్ యొక్క కంట్రోల్ ఎంత ఉంటుంది అనేది మనం చూడాలి. ఏమైనా శాంతి అనేది ఎప్పటికీ కానీ ప్రపంచంలో శాంతి ఏర్పడితే మంచిది. ఇజ్రాయెల్ ముందు కంట్రోల్ చేయాలి అమెరికా ఈ రోజు ఇంత ముందులాగా పరిగెత్తే పరిస్థితి లేదండి. అమెరికా నడుము విరుగుతుంది. రేపు ఫస్ట్ వీక్ లో డాలర్ కు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాల సమావేశం ఉంది. డాలర్ ను మేము అంగీకరించామని చెప్తున్నారు. అదే జరిగితే అమెరికా తలకిందులైపోతుంది. అమెరికా ఇప్పుడే అప్పుల కుప్పలో ఉంది. కాబట్టి అమెరికా కష్టాలు అమెరికాకు ఉన్నాయి. జాగ్రత్త కనుక వాళ్ళు కాపాడుకుంటే, ఇజ్రాయెల్ అదుపు చేస్తే శాంతి ఉంటది. శాంతి ఉన్నంత వరకు ప్రపంచం సుభిక్షంగా ఉంటది. ఇప్పుడు ఇరాన్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇరాన్ అప్రిషియేట్ చేస్తున్నా. ఎంతమంది చనిపోయినా, వాళ్ళ సైనిక నాయకులందరూ చనిపోయినారు, సైనిక అధికారులందరూ చనిపోయినారు, సైంటిస్టులు చనిపోయినారు. చాలా ఘోరమైన దృశ్యం అది. అట్లాగే వాళ్ళ కార్ల కింద బాంబులు పెట్టి మొసాద్ ఏజెంట్లు అనేక మందిని చంపారు. కానీ మొక్కవని ధైర్యంతో మీరు మొదలు పెట్టినారు, మేము అంతం వరకు చూస్తాం, లొంగే ప్రశ్నే లేదు అని నిలబడినటువంటి దేశం మొనగాడులాగా ఇరాన్ కనపడుతుంది. వెనుక రష్యా, చైనా యొక్క సహకారం ఉంది. అందుకోసం ఈ మారుతున్న ప్రపంచంలో అన్ని దేశాల్లో శాంతి తీసుకొని రావడానికి ప్రయత్నం జరిగితే మంచిది. అది రావాలంటే ఇజ్రాయెల్ అదుపు చేయాలి, అమెరికాను అదుపు చేయాలి. రైట్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా వెళ్లే క్రమంలోనే ఇప్పుడు ఒకసారి మనం గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు, ఒక 2 పాయింట్స్. ఒకటి, ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలను పాక్షికంగా ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగింది. 14 మంది శాస్త్రవేత్తలను చంపగలిగింది. మిలిటరీ కమాండర్లు కూడా చంపినప్పటికి కూడా ఇరాన్ చాలా ధీటుగా ఎదురు నిలబడి ఓ పక్క ఇజ్రాయెల్ పైన, మరొక పక్క అమెరికా బేస్ల పైన దాడి చేయగలిగింది. ఇది ఒక సంకేతం అయితే, రెండోది ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుండు. ఒకవైపు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడ్డాడు, ఎవరు పిలవకపోయినా. కానీ అదే రష్యా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యవర్తిత్వం వహిస్తామని పుతిన్ ప్రకటన చేస్తే, మీ పని మీరు చూసుకోండి, మీరు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పండి. అంటే ఇది డ్యుయల్ యాటిట్యూడ్ గా కనపడట్లేదా? ద్వంద్వ ప్రమాణాలు చేస్తున్నట్టుగా కనపడట్లేదా? అంటే మీరైతే అడగకపోయినా 2 దేశాల మధ్యవర్తిత్వం వహిస్తానికి వస్తారు, కానీ ప్రపంచ శాంతి కోసం రష్యా లాంటి దేశం, పుతిన్ లాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తామనంటే ఒప్పుకోనటువంటి నైజం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఒక యుద్ధాలను ప్రమోట్ చేసేటటువంటి వీళ్ళందరూ శాంతి కామకులుగా మారిపోతే అదేమవుతుంది? రాబందులు గొడ్లను పీకుతీనేమో అని చెప్పిన స్టేట్మెంట్ అదే కనపడుతుంది. ఈ విషయం నేను అడగదలుచుకున్నాను. గోవర్ధన్ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చామనుకున్నప్పటికీ మీరు ఒకసారి ఇదే అంశాన్ని తీసుకొచ్చారు. అదే విషయంపై నేను ఆఫీషియల్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ గా, అంటే గతంలో ఏదైతే రష్యా మనకు సంబంధించిన యుక్రెయిన్ మధ్యలో ఇతను దౌత్యం వహించాడు అని చెప్పిన
తర్వాత ఎప్పుడైతే జెలెన్స్కీ పోయి మాట్లాడబోయారో అతన్ని అంత అవమానపరిచిన తర్వాత జెలెన్స్కీ ద్వారా ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు. మీ ఖనిజ వనరులను మాకు సగానికి పైగా ఇస్తానంటేనే నేను దౌత్యం వహిస్తాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏం దౌత్యం వహించారో కూడా మనకు తెలియడం రావట్లేదు. అలాగే ఆ సమస్య అలాగే ఉంది. రోజు వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజు మనం ఇరాన్ ఇజ్రాయిల్ విషయంలో కూడా ఇప్పుడు ఇరాన్కు సంబంధించిన 240-300 మంది దాకా చనిపోయారు, ఇటేమో 60 మంది దాకా చనిపోయారు. అనేక ఆస్తి నష్టాలు జరిగాయి, అనేక బాంబుల వర్షాలు, మిజైళ్ల వర్షాలు కురిశాయి. అయినప్పటికీ ఈరోజు రష్యా ముంగట్టుకొచ్చి నేను దౌత్యం వహిస్తాను, ఖచ్చితంగా ఇరాన్కు నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పినప్పటికును మీ అవసరం లేదు అని చెప్పి అన్వాంటెడ్లీ ఇతను వచ్చేసి చేశారు. కాబట్టి ఇది కేవలం ఒక నోబెల్ బహుమతి తన పేరు రావాలని ఒక ప్రక్రియ భాగంగానే అనుకోవచ్చా గోవర్ధన్ గారు? అంటే ఇక్కడ నోబెల్ బహుమతి అనేటువంటిది ఒక జోకర్ లాంటిది. అది దుర్మార్గమైనటువంటి యుద్ధాలని 1945 నుంచి అమెరికా ఈ రోజు వరకు ప్రోత్సహిస్తుంది. ఈ రోజు వరకు అలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యింది. అమెరికా యుద్ధాలను కనుక లెక్కేస్తే దాదాపు ఇప్పటి వరకు ఒక 215 యుద్ధాలు చేసింది అమెరికా 1945 నుంచి. అందులో దాదాపు ఒక 190 యుద్ధాల్లో అది ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయింది. ఉదాహరణకి నిన్న ఆదివారం రోజు ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబులు వేయడము, మొన్న సిరియా పైన వేయడము, అంతకుముందు ఇరాక్ యుద్ధంలో పాల్గొనడము, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొనడము, లేకపోతే అటు ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుద్ధంలో పాల్గొనడము, వియత్నాం యుద్ధంలో పాల్గొనడం, ఇవన్నీ ప్రత్యక్ష భాగస్వామ్యం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల యుద్ధాలు చేస్తుంది. అంటే 1000 ఏనుగలు తిన్నటువంటి వాడికి ఒక రాబందుకు ఈరోజు ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది అది ప్రపంచంలో ఉండినటువంటి 800 కోట్ల మంది ప్రజలు ముక్కు పైన వేలేసుకొని నవ్వుతారు. కాబట్టి అంటే యుద్ధాలని ఒక పక్క ఎగుదోస్తూ ఆ యుద్ధం ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనాలని ఇప్పుడు పశ్చిమాసియాలో ప్రతి ఇజ్రాయెల్ వీళ్ళందరూ చేస్తున్నటువంటిది ప్రతి చోట విపరీతమైనటువంటి ఆయిల్ ద్వారా వస్తున్నటువంటి డబ్బు, ఇక ఆటోమొబైల్ కంపెనీలు, వీళ్ళ ఆయిల్ కంపెనీలన్నీ ఐరోపావి, షెల్ ఆయిల్ కంపెనీ, ఎస్సాన్ మొబైల్, బ్రిటిష్ పెట్రోలియం, ఇలా ఫ్రెంచ్ పెట్రోలియం, ఇలా చాలా పెట్రోలియం కంపెనీలన్నీ కూడా వీళ్ళవే. ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ఈ దేశాలవే. కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవి ఉన్నంత కాలం జరుగుతుంది. రెండవది వీళ్లకు ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ కు రష్యాకు సంబంధించినటువంటిది చూసి అక్కడ ఇందాక మిత్రుడు అన్నట్టు నేను మధ్యవర్తిత్వం వహిస్తే మీకేం సంబంధం లేదు, మీది మీద చూసుకోండి అని చెప్పి మాట్లాడడం అంటే నేను ప్రపంచవ్యాప్త సంఘర్షణలకు నేనే కారణం, ప్రపంచవ్యాప్త సంఘర్షణల్ని నివారించినటువంటి వాళ్ళు నేనే. కానీ ట్రంప్ ఎన్నికల నినాదం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకొస్తారు. ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని నేను ఆపుతాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా నేను ఆపుతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. తన ప్రధానమైనటువంటి నినాదం. కానీ ఈరోజు మరి ఈ యుద్ధాలు ఆపుతాను, నోబెల్ ప్రైజ్ కు నేనే అర్హుణ్ణి, పహల్గామ్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం తర్వాత నేనే నోబెల్ పీస్ ప్రైజ్ కి నేను నామినేట్ చేయాలి అని చెప్పేసి పాకిస్తాన్ మునీర్ సుప్రీం కమాండర్ ఎవరైతే చెప్పారో అది ఒక రోజు గడవక ముందే ఇరాన్ పైన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ని భూగర్భంలో దాదాపు కొన్ని పదుల మీటర్ల లోతుకెళ్ళి కొన్ని వందల అడుగుల లోతుకెళ్ళి నాశనం చేసినటువంటి ఒక స్టీల్త్ బాంబర్, అత్యాధునికమైనటువంటి ఏకైక అమెరికా దగ్గరే ఉన్నటువంటి ఒక అత్యాధునికమైనటువంటి స్టీల్త్ బాంబర్ ని భూగర్భంలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ని, న్యూక్లియర్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసినటువంటి దాన్ని తీసుకురావడం అంటే అక్కడ ఇజ్రాయెల్ యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని, పశ్చిమాసియాలో అమెరికా సూపర్ పవర్ లాగానే ఒక మినీ సూపర్ పవర్, ఒక మినీ
మినీ పోలీస్, పశ్చిమాసియా మినీ సూపర్ పోలీస్ ని రక్షించడం, సూపర్ పోలీస్ ని బతికించడం, సూపర్ పోలీస్ ను కొనసాగించడం. కానీ ఇరాన్ గత 71 షా ప్రభుత్వాన్ని, అమెరికా కొప్పెట్టి ప్రభుత్వాన్ని కూల్చి అది వరకు ఉన్నటువంటి అమెరికా కంపెనీలకి దారాదత్తం చేసినటువంటి తన ఇరాన్ ఆయిల్ వనరుల్ని ఖొమైనీ వచ్చిన తర్వాత ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ సంపదనంతా కూడా జాతీయం చేశాడు. ఇది అత్యంత కీలకమైన విషయం. అలాంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయెల్ పైన 71 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఎంబార్గో కొనసాగుతుంది, ఒక నిషేధం కొనసాగుతుంది. అంటే అనేక రకాల నిధుల రిస్ట్రిక్షన్. ఈ రోజు ఇరాన్ బతుకుతుంది అంటే చైనా ఆయిల్, ఇరాన్ ఆయిల్ కొనడం వల్ల, లేకపోతే ఇండియా లాంటి దేశాలు ఇరాన్ ఆయిల్ కొనడం వల్ల, అలాంటి పరిమితమైనటువంటి వనరులతో ఈరోజు ఇరాన్ బతుకుతూ ఇలాంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ కు ప్రతిగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఈరోజు ఉన్నదనేది చాలా కీలకమైన విషయం. ఈరోజు అమెరికాను పశ్చిమాసియాలో కానీ ప్రపంచంలో కానీ ఎదురొడ్డినటువంటి దేశం ఇటీవల కాలంలో ఎవరు లేరు. ఒక ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు పశ్చిమాసియాలో. అమెరికాను ఎదిరించి అక్కడ బతకడం చాలా కష్టం. అలాంటిది ఇరాన్ ఖొమైనీ ఎవరైతే ఉన్నారో అక్కడ అమెరికా సైనిక స్థావరాల పైన దాడి చేయడం వల్ల అమెరికా దిగొచ్చిందనేది చాలా కీలకమైన విషయం. నేను నీ ముందు మోకరిల్లే ముచ్చటే లేదు, మోకరిల్లే పనే లేదు, దేనికైనా మేము తెగపడతాం, మా ఆత్మగౌరవాన్ని, మా దేశాన్ని కాపాడుకోవడం కొరకు మేము ముందుకెళ్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించడం అనేటువంటిది చాలా కీలకమైన విషయం. ఇది ఒక ఆదర్శమైన, ప్రపంచంలో ఆదర్శమైన విషయం. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి శేషు గారి దగ్గర వెళ్దాం. డాక్టర్ శేషు గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో పశ్చిమాసియా దేశాలలో ఇరాన్ ఒక శక్తివంత దేశమైనట్టుగా తను నిరూపించుకున్నది. కానీ అదే పశ్చిమాసియాలో సౌదీ అరబ్, ఖతర్, బహ్రెయిన్, ఒమాన్, మస్కత్, అలాగే సంబంధించింది దుబాయ్ లాంటి ఈ దేశాలు, అనేక దేశాలు ఉన్నాయి. వారికి సంబంధించి ఇప్పటికే సౌదీ అరబ్తోని అనేక సందర్భాలలో ఇరాన్కు సౌదీ అరబ్కు ఎన్నో యుద్ధం జరగలేదు, డైరెక్ట్గా యుద్ధం జరగలేదు. కానీ యమన్ ద్వారా హోతీలకు సంబంధించింది సౌదీ అరబ్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. దానికి గత కొన్ని రోజుల క్రితమే, అంటే బహుశా కొన్ని నెలల క్రితం అనుకోవచ్చు, ఒక శాంతియుత వాతావరణం ఎదుర్కొంటుంది. కానీ ఈ రోజు పరిస్థితుల్లో మరొకసారి ఇరాన్ రెచ్చిపోయి తన ఆధిపత్యాన్ని చూపెట్టింది ప్రపంచానికి, మొత్తం తన శక్తిని కూడా చూపెట్టింది. ఆ విషయంలో సౌదీ అరబ్కు సంబంధించిన ఇప్పుడు ఏదైతే సౌదీ అరబ్ కానీ, లేకపోతే దుబాయ్ కానివ్వండి, ఖతరే కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, కువైతే కానివ్వండి, ఈ అనేక దేశాలు ఈరోజు ఇరాన్ను భయపడే స్థాయిలో దిగజారినట్టు అనిపిస్తుంది. ఈ విషయంపై దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? లేదు జమీల్ గారు, ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధ వాతావరణము, వైమానిక దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో 21 ముస్లిం దేశాలు ఈ ఇరాన్ పైన దాడిని వ్యతిరేకిస్తూ వాళ్ళు ప్రకటన చేశారు. ప్రకటనకే పరిమితమే కానీ ఎవరు కూడా దాడిలో యాక్చువల్ గా మనం యుద్ధం అంటున్నాం కానీ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధమేం జరగలేదు. జస్ట్ లిమిటెడ్ వార్, అది వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక యుద్ధం జరిగింది. బట్ అది రాను ఒకవేళ యుద్ధం ముదిరితే వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటి ఒక అసెస్మెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మీరు కీలకమైన ఒక 2 ప్రకటనల్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, ట్రంప్ ఇరాన్ ని ఒకటి హెచ్చరించింది. ఏంటి అనంటే, మీరు మాతో అణు ఒప్పందం చేసుకోకపోతే మీకు 2 వారాల గడువిస్తున్నాను, 2 వారాల తర్వాత కూడా మీ నిర్ణయం వెలువడకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు. అంటే ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక ఇరాన్ కి ఇస్తే ఇరాన్ దాన్ని లెక్క చేయలేదు. ఇరాన్ దాన్ని లెక్క చేయకపోతే జరిగినటువంటి పరిణామంలో అసలు సీజ్ ఫైర్ కి ఒక్క రోజులోనే అమెరికా జూన్ 23 నాడు అమెరికా దాడి చేసింది, జూన్ 24 నాడు అదే అమెరికా సీజ్ ఫైర్ ప్రకటన చేసింది. ఒక్క రోజులోనే ఇంత పరిణామం ఎందుకు తేడా వచ్చింది అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఇరాన్ కూడా ఒక రెండు కీలకమైనటువంటి వార్న్ చేసింది. ఒకటి, హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పింది. హార్మోజ్ జలసంధిని కనుక మూసివేస్తే 25% చమురు వ్యాపారం జరిగేటటువంటి, అది అరేబియా సముద్రానికి వచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఆయిల్ మొత్తం మూసుకపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అది ప్రపంచం మొత్తానికి కూడా ప్రమాదకరమైనటువంటి ఒక హెచ్చరిక. దాంతో ఒక భయం. రెండోది ఏంటి అంటే, మీకు అమెరికా కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు
తర్వాత మిలిటరీ బేస్ లో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పిన ఖతార్ లో గానీ, ఖతార్ చాలా కీలకంగా వ్యవహరించింది సీజ్ ఫైర్ లో. ఖతార్ గానీ, కువైట్ గానీ, ఇరాక్ గానీ, బహ్రెయిన్ గానీ. బట్ ఈ 4 చోట్ల దాడులకు తెగబడేసరకు, దాడులు కూడా చాలా తీవ్ర స్థాయిలో చేసేసరకు ఇది వేరే పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అమెరికా ఒక్కరోజు వ్యవధిలోనే సీజ్ ఫైర్ అనేటటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ఏకపక్షంగా ప్రకటించేసింది. అమెరికన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ ని ఒక విధంగా ఏకపక్షంగానే ప్రకటించింది. అది ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి రెండిటికి ఇష్టము లేనటువంటి ఒక సంధి లాంటిది. అయినప్పటికీ కూడా మళ్ళీ కొనసాగింది. ఏది, మీరు ఇరాన్ బెరెషువా నగరం పైన దాడులు చేసింది సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా. మళ్ళీ ట్రంప్ పెద్ద ఎత్తున వార్న్ చేశారు. 2 దేశాలు కూడా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినటువంటి విషయాన్ని మనం చూసాం. బట్ ఇది ఏంటి అనేది ఒకటి మనం గమనిస్తే, పశ్చిమాసియాలో శాంతి నెలకొనటం అమెరికా లాంటి దేశాలకు ఇష్టం లేదు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనటం ఇజ్రాయెల్ కి ఇష్టం లేనట్టుగానే కనపడుతుంది. అంతే కదా, ఇప్పుడు మీకు గాజాలో మీరు హమాస్ ని అడ్డం పెట్టి మారణకాండ చేస్తున్నంత కాలం, ఆ సమస్యకి పరిష్కారం దొరకనంత కాలం మీకు పశ్చిమాసియాలో శాంతి దొరకదు. పశ్చిమాసియాలో శాంతి ఉండొద్దు, పశ్చిమాసియా పైన ఆధిపత్యాన్ని చెలాయించాలి, ఆధిపత్యం చిక్కాలి. అప్పటిదాకా ఈ విధమైనటువంటి టెన్షన్స్ కొనసాగుతూనే ఉంటాయి. పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలకు ప్రతి దేశానికి వాళ్ళ భద్రత ముఖ్యమైపోయినటువంటి నేపథ్యంలో ఇరాన్ చూపించినటువంటి తెగింపు, తెంపరితనం ఆ దేశాలకు ఒక బలం చేకూర్చినట్లుగానే చెప్పాలి. అమెరికా లాంటి దేశాన్ని ఎదిరించడానికి భయపడుతున్నటువంటి ప్రపంచంలో ఇవాళ ఇరాన్ అమెరికానైనా ఎదిరిస్తాము అనేటటువంటిది. రెండోది ఒక క్రూరమైనటువంటి విషయం చెప్తాను జమీల్ గారు. ఒకటి, మీకు ఇరాక్ లో సద్దాం హుసేన్ ని చంపిన తర్వాత అక్కడ ఆధిపత్యం దొరికింది. లిబియాలో కల్లల్ గడాఫీని చంపిన తర్వాత అక్కడ ఆధిపత్యం దొరికింది. మీకు సిరియాలో అల్ బషీర్ ని దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఆధిపత్యం దక్కింది. అమెరికా వేసిన ఎత్తుగడ, ఇజ్రాయెల్ వేసిన ఎత్తుగడ ఏంటంటే, ఈ 12 రోజుల టెన్షన్ లో ఒక వారం చేశారు. అయతుల్లా ఖొమైనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ చంపం. బట్ ఖొమైనీ అస్సలే భయపడలేదు. ఖొమైనీ స్టోరీ గనక చదివితే చావుకు కూడా భయపడని ఒక తెంపరితనం, ఒక గట్స్ ఉన్నటువంటి నేతగా, ఒక ఇరాన్ ని బలమైనటువంటి దేశంగా మలిచినటువంటి నేతగా, ఇరాన్ లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉంది కాబట్టి ఇరాన్ ప్రజలు, ఇరాన్ మిలిటరీ, ఇరాన్ సైన్యము, ఇరాన్ అధికారులు అందరూ కూడా ఖొమైనీని కాపాడుకున్నారనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. బట్ ఇక్కడ ఖొమైనీని ఎలిమినేట్ చేస్తే ఇరాన్ ని హస్తగతం చేసుకోవచ్చు అని ఒక భావన ఉండొచ్చు. కానీ దానికి అమెరికా ఏదో కారణాల చేత ఇజ్రాయెల్ కి పర్మిషన్ ఇవ్వలేదు, ఒప్పుకోలేదు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఆ 3 దేశాల్లో జరిగిన పరిణామం ఇరాన్ లో జరగకపోవటమే ఇరాన్ గట్టిగా నిలబడటానికి కారణమైంది. ఇరాన్ ఒక సంకేతం ఇచ్చినట్లుగానే చూడాలి మనం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఇరాన్ కు సంబంధించిన, ఇజ్రాయెల్ సంబంధించిన వార్ ఏదైతే ఉన్నదో తాత్కాలికంగానో శాశ్వతంగానో ముగిసినట్టుగానే మనం భావించవచ్చు. ఈ విషయంలోనే ఒకసారి వేరొక దాని దృష్టిలో చూస్తే, ఈరోజు గజా ఫలస్తీన్ కు సంబంధించిన ఏదైతే విషయం ఉన్నదో ఆ విషయంపై కూడా చొరవ తీసుకునే అవకాశం ఉందా? అక్కడ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి అక్కడ సంబంధించిన ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని ఆపడానికి కూడా ఇరాన్ ప్రయత్నం చేస్తుందని భావించవచ్చా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఎప్పుడైతే మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, మేము దౌత్యం వహించిన తర్వాత ఇలాగా ఖతార్ చెప్తుంది నేను దౌత్యం వహించి ఇరాక్ని ఆపానని, అమెరికా చెప్తుంది ఇస్రాయిల్ని నేను దౌత్యం చేసి నేను ఆపానని. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మీద ఏదైతే ఆంక్షలు విధించి ఉన్నాయో ఆ ఆంక్షను లేపే ఏదన్నా అవకాశం ఇక్కడ కనబడుతుందా? ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా ఈ షా ప్రభుత్వం పోయిన తర్వాత, అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించిన పప్పెట్ ప్రభుత్వం, షా ప్రభుత్వం పోయిన తర్వాత అయతల్లా ఖొమైనీ ఏదైతే వచ్చిన తర్వాత అమెరికాకు ధీటుగా, అమెరికాకు వైరుద్ధంగా అతను పనిచేశారు. ఈరోజు ఆంక్షలు ఎత్తేస్తానని అనుభవించవచ్చా? ఇప్పుడు జమీల్ గారు, ఈ తాత్కాలిక విరమణలో ప్రధానమైనటువంటి అంశం ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేయడం. ట్రంప్ ప్రకటించాడు, ఇరాన్ వాణిజ్యం మీద ఇంతవరకు పెట్టిన ఆంక్షలు ఎత్తేస్తున్నామని చెప్పేసినాడు. లేకుంటే ఇరాన్ కిందికి దిగి రావాల్సిన అవసరం ఏముంది? ఇరాన్ ఎందుకు ట్రంప్ చెప్తే ఇంటదా? అరే రారా నువ్వు తెలుసుకున్నావు ఉంటది ఇరాన్. కాబట్టి ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేస్తాము, వ్యాపార ఆంక్షలు ఎత్తేస్తాము అనే దాంతోనే ఇరాన్ సర్దుకున్నది.
అమెరికా గనక సపోర్ట్ చేయకపోతే ఇజ్రాయెల్ ఒక్క ఇంచు కూడా ముందుకు పోదు. కాబట్టి ఇజ్రాయెల్ అంగీకరించారు, ఏమైనా ఒక ఒప్పందం. రెండవది మీ ప్రశ్న, మీరు ఇంతకుముందు అన్నారు సౌదీ అరేబియా ఇరాన్ మధ్య వైరుధ్యం ఉంది కదా. Yes. వైరుధ్యం ఉంది, షియా సున్నీ ఆధిపత్యము ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ మధ్య జరిగినటువంటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏమంటే చైనా వాళ్ళు మధ్యవర్తిత్వం తీసుకొని ఇరాన్ కు సౌదీ అరేబియాకు మధ్య ఫ్రెండ్షిప్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం చేశారు. Yes. అంతేకాకుండా ఒక ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఈ హర్ముజ్ జలసంధిని కానీ అట్లాగే అరేబియా సముద్రంలో ఆయిల్ వ్యాపారం మీద అమెరికా పెత్తనం లేకుండా మనమే ఉమ్మడి సైన్యాన్ని పెట్టుకొని చేసుకున్నామని అందరూ అంగీకరించారు. ఇది ఒక పెద్ద విజయం వాళ్ళకు. ఆ రకంగా భావాల్లో మతరీత్యా కొంచెం తేడాలు ఉండగాని వ్యాపార ప్రయోజనాల రీత్యా మనం అందరం కలిసి ఉందాము అనే కాడికి చైనా అందరిని తీసుకుని వచ్చింది. ఇప్పుడు మీరు గమనిస్తే టర్కీ నాటోలో భాగం, కానీ పుతిన్ మాట్లాడారు టర్కీతో. టర్కీ హెచ్చరిక చేసింది ఇజ్రాయెల్ కనుక ఇట్లాగే పోతే నేను కూడా దాడి చేస్తా అని. నాటో దేశం అయినప్పటికీ మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఓపెన్ గా ప్రకటన చేసింది. ఒక మంచి వాతావరణం అది ఏర్పడుతుంది. అయితే ఏర్పడాలని మనం కోరుకున్నాము. సరే, మధ్యలో డిఫరెన్స్ ఏమైతే మనకు తెలియదు. నేను ఇక్కడ చెప్పేది ఏమంటే ఒకటే, జమీల్ గారు 56 ఇంచుల ఛాతీ మంది మన భారత ప్రధానిది. ఆయన చెప్తున్నాడు చెప్పనించికి ఛాతీ అని. మరి దేశమంతా మేము పట్టుకొని వస్తామని చెప్పి యుద్ధంలో దిగినారు. ట్రంప్ ఒక్క మాట చెప్పే వాటికి బంద్ అయిపోయింది మొత్తం. ఇరాన్ లో అట్లా జరగలేదు. ఈ రోజు ఇరాన్ రాయబారి ఇండియాలో స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము అమెరికా మీద దాడులు చేశాము, ఇజ్రాయెల్ నాశనం చేసినాము, భవిష్యత్తు కూడా మేము చేస్తాం. ఈ మాట అనే ధైర్యము ఇరాన్ మాత్రం కనపడింది నాకు. కాబట్టి ఈ చెప్పని ఛాతి వాళ్ళు నేర్చుకొని అమెరికా తొత్తులుగా కాకుండా మన దేశం యొక్క ప్రయోజనం కోసం ఇరాన్ చమురు గాని ఇంకోటి కానీ తీసుకునే పద్ధతి ఆలోచిస్తే మంచిది. అట్లాగే ఇజ్రాయెల్ అదుపు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇజ్రాయెల్ బలపరుస్తుంది, ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఇస్తుంది, ఇజ్రాయెల్ కమాండోలు పంపించింది. ఇప్పటికైనా సరే మోడీ గారు ఇజ్రాయెల్ నుంచి మన కమాండోలు వాపసు తీసుకొని ఆయుధాలు ఇవ్వకుండా ఉండాలా, శాంతిని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ శాంతియుత వాతావరణం ఏదైతే నెలకొని ఉన్నదో శాశ్వతమా లేకపోతే తాత్కాలికమా అనే విషయంపై కంక్లూడ్ గా మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని ఓవరాల్ గా? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఎందువల్ల అంటే మనకున్నటువంటి ముగ్గురు ఎక్స్పర్ట్స్ కూడా దే హ్యావ్ గివెన్ ది వైడెస్ట్ ఫ్రేమ్వర్క్ అవైలబుల్ అండ్ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. మనం గనక ఆలోచించినట్లయితే ఏదైతే అందరూ మనం అనుకుంటున్నట్టుగా ఈ ట్రూస్ ఏదైతే ఉందో, కాల్పుల విరమణ ఏదైతే ఉందో అది నిజంగా స్వాగతించదగ్గ విషయమే. ఎందువల్ల అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాలో ఏదైతే కాంబాటెంట్స్ అంటే యాక్చువల్గా మనం ఎవరిపై దాడి చేయాలి అనేటువంటి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అతిక్రమించి ఈ మధ్యకాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల అపారమైనటువంటి మహిళలు అలాగే చిన్నపిల్లలు కూడా బలి అవుతున్నారు యుద్ధాల్లో. అది నిజంగా చాలా దారుణమైనటువంటి స్థితి. మనం గజాలో కనుక చూసినట్లయితే ఆహారం కోసం వచ్చినటువంటి ఆ చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి దాడి మనం అసలు సహించలేం. మరి అటువంటి దాడి మనం ఏదైతే ఒక ఇంటర్నేషనల్ లాగా పెట్టుకున్నామో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. ఇక్కడ కూడా అటువంటి నేపథ్యం వచ్చేటువంటి ఆస్కారం లేకుండా ట్రూస్ అనేటువంటిది చాలా మంచి నేపథ్యంగా భావిస్తున్నాను. కానీ ఇది నిజంగా రెండు దేశాలు మనస్ఫూర్తిగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాయా అనేటువంటిది ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా దాన్ని వ్యక్తం చేయలేదు. ఇటు ఇజ్రాయెల్ కానివ్వండి అలాగే ఇటు ఇరాన్ కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పలేదు వీఆర్ కమింగ్ టు టర్మ్స్ విత్ దిస్ అని. కానీ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా చెప్పినటువంటి దాని విషయంలో కాల్పుల విరమణ అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎలా వెళ్తుందో ఇన్ కమింగ్ టైమ్స్, దీని యొక్క నేపథ్యం ఎలా ఉండబోతుందో నిజంగా ఇప్పటికీ మనం ఇదమితంగా చెప్పలేం. ఎందువల్ల అంటే ఇరాన్కు యొక్క ఎన్రిచ్డ్ యురేనియం ప్రాసెసింగ్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని విషయంలో అమెరికా కానివ్వండి ఇజ్రాయెల్ కానివ్వండి మిగతా యాక్సిస్ కంట్రీస్ కూడా చాలా ఉత్కంఠతో ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒకసారి ఒక కంట్రీ న్యూక్లియర్ వెపన్ మేకింగ్ కంట్రీగా మారిపోయిందంటే దాని యొక్క స్థితిగతులు దాని యొక్క మనోవైఖరి కూడా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది ప్రస్తుతం పీస్ఫుల్ యూసేజ్ కోసమే
అటువంటి ప్రాసెస్ను తలపెట్టి ఉండొచ్చు. కానీ ఇట్ కుడ్ టేక్ ఎనీ టర్న్ అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా భయపడుతున్నాయి. అలాగే మన గఫూర్ గారు చెప్పినట్లు ఇక్కడ మిడిల్ ఈస్ట్లో కూడా చైనా ఏదైతే ఒక అటెంప్ట్ చేసిందో అది నిజంగా మంచిదే. ఎందువల్ల అంటే సౌదీ కానీ అలాగే ఇక్కడ ఇరాన్ మధ్య కూడా ఈ షియా సున్నీ విభేదం అనేటువంటిది ఎంత తగ్గితే అంత మంచిది. మతపరమైనటువంటి ఆ భేదాలను పక్కన పెట్టి ప్రాంతాన్ని ఎప్పుడైతే అభివృద్ధి పరచుకోవాలనేటువంటి ఒక నియమావళితో వాళ్ళు ఉండటం అనేటువంటిది, అలాగే దానికి అగ్రిమెంట్ కూడా జరగటం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి ఈ తాత్కాలికమా శాశ్వతమా అనే ఇది కొనసాగుతుందా అనేటువంటి విషయంలో ఇప్పటి వరకైతే మనం ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎందువల్ల అంటే అండర్నీత్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనం ఊహించినటువంటి ఒక పెద్ద ఇది జరుగుతోంది. కాబట్టి ఒక నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి అవి ఎటువంటి టర్న్ తీసుకుంటాయి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఏది ఏమైనా ఇరాన్ కూడా తన యొక్క సెల్ఫ్ డిగ్నిటీని తాను చూపించుకునింది. అలాగే తాను కూడా పోరాటం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి దేశంగా నిరూపించుకున్నది. అలాగే మంచి దీటైనటువంటి సమాధానంతో అమెరికా ఏ రకమైనటువంటి దాడి ఏ విధంగా చేసినా కూడా ఊరుకుంటామనేటువంటిది, సహిస్తామనేటువంటి విషయాన్ని అది అన్ని దేశాలు ఒప్పుకోవనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది. ధిక్కార స్వరం ఇది నిజంగా చెప్పాలి అంటే అక్రాస్ ది వరల్డ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, అలాగే మనం చూస్తే 75% ఆఫ్ ది గ్లోబ్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ వార్ యాక్టివిటీ. కాబట్టి ఈ స్వరం యొక్క పరిణామం చాలా దూరం వరకు వ్యాపిస్తుందని నేను భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. నైనాల గోవర్ధన్ గారు ఏదో ఫింగర్ రేజ్ చేశారు, ఏదో కంక్లూడ్ చేస్తే టైం లేదు కాబట్టి సార్ కొంచెం చెప్పండి సార్ ఏదో ఒకటి. అమెరికా ఏకధ్రువ ప్రపంచం ముగిసింది, బహుళ ధ్రువ ప్రపంచం వచ్చింది. ఇందులో ధిక్కార స్వరం ఇరాన్ లాంటివి ఏవైతున్నాయో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ధిక్కార స్వరం ఇస్తున్నాయి. ఇజ్రాయిల్ లాంటి మోనోపోలీస్ తోటి వ్యతిరేకంగా అటు ఉత్తర కొరియా కానీ, ఇబ్రహీం తురారే, బుర్కినో ఫాసో కానీ, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ఆఫ్రికాలో చాలా కాంటినెంట్ లో చైనా చేస్తున్నటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఈ గ్లోబల్ ఆర్డర్ ని మార్చినటువంటి క్రమం వల్ల బ్రిక్స్ 8-7 తేదీల్లో బ్రెజిల్ లో జరుగుతున్నటువంటి దాంట్లో బహుశా అమెరికాకు ఆల్టర్నేటివ్ గా చైనా యువాన్ కూడా ఇంటర్నేషనల్ మనీగా రావచ్చు. అప్పుడు మొత్తం దాదాపు అమెరికా ఆధిపత్యం పూర్తిగా పశ్చిమ ఐరోపా ఆధిపత్యం పూర్తిగా తగ్గుతుంది. ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ దాడికి అది చాలా విఫలమైపోయింది. ఇది మమ్మల్ని కాపాడుతుంది మా నగరాలన్నింటినీ అంటే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ప్రతి నగరాన్ని ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ దాదాపు తునాతునంగా చేశాయి. ఇది చాలా కీలకమైన విషయం. సమయం అయిపోయింది సార్. ఎనీవే నెక్స్ట్ మనం బ్రిటన్ లో మరొకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం సార్, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, ప్రపంచంలోనే ప్రజలు మొత్తం శాంతి కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు ఈ శాంతి మాత్రం ఖచ్చితంగా శాశ్వతంగానే ఈ శాంతి కోరుకోనాలని ఫోర్సైట్స్ టీవీ ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు స్థాపదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. అక్కడి నుంచి